హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై లిటిల్ ఏంజల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన టాపిక్స్ కానీ, వీడియోస్ కానీ, వ్లాగ్స్ కానీ, లైఫ్ స్టైల్స్ కానీ ఏదైనా కానీ సరే మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ విషయం చెప్తానండి. నేను ఇక్కడ ఏం చేస్తాను అని చెప్పేదాని ముందు ఒక చిన్న మాట. ఎవరు పుట్టంగానే అమ్మ అని పిలవరు, ఎవరు పుట్టంగానే పరిగెత్తుకుంటా వెళ్ళిపోరు, అవునా కాదా? సో అలానే చిన్న యూట్యూబర్స్ చాలా సంవత్సరాలు వీడియోస్ చేసి 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 అలసిపోతూ ఉంటారు. వాళ్ళకి రీచ్ రాదు, వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు. ఒక్కసారి రోజులో ఒక వీడియో ఒకళ్ళది చూస్తూ ఉండండి. చిన్న యూట్యూబర్స్ ఎవరైనా ఫస్ట్ స్టెప్ నుంచే పైకి పరిగెత్తుకుంటా పైకి వస్తారు, నడుస్తారు, ఏ మెట్లు ఎక్కుతారు, పరిగెత్తుతారు, మెట్టు మార్చి మెట్టు ఎక్కుతారు. అలాగా మీరందరూ సపోర్ట్ చేస్తేనే నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది కూడా బతకగలుగుతారు. ఏమంటారు మీరు? అవునంటారా కాదంటారా? చిన్న యూట్యూబర్సు, కొత్త యూట్యూబరు ఏంట్లే అని కాకుండా మీ కామెంట్స్ ద్వారా ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పండి. వాళ్ళు సరి చేసుకుంటారు. ఎవరు పుట్టంగానే ఏబీసీడీలు నేర్చుకోరు కదా! టీచర్లు చెప్తారు, దిద్దిస్తారు, తన్నులు తింటారు, తిట్టులు తింటారు, అన్నీ పడతారు కదా! ఒక్కళ్ళకే స్టిక్ అవ్వకుండా మీకు ఇష్టమైన వాళ్ళని చూడండి, అలానే వీళ్ళని చూడండి. మీకు ఇష్టమైన వాళ్ళని 1, 2, 3 ఒక 10 వీడియోలు చూస్తేనే కదా వాళ్ళు మనకి ఇష్టమవుతారా, ఇష్టం కారా అనేది తెలిసిద్ది. ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఇంకిక్కడ ఏంటి అంటే, నాకు తెలిసిన కొన్ని షాప్స్‌కి నేను వెళ్తాను. నన్ను ఎవరైనా డ్రెసెస్ తీసుకురమ్మంటే నేను కొన్ని షాప్స్‌కి వెళ్ళి తీసుకుంటాను. అందులో నాకు నచ్చితే నేను తీసుకుంటాను, కస్టమర్‌కి తీసుకుంటాను. సేమ్ వైస్‌గా. అందులోనే నేను ఎవరికన్నా పెట్టాలి అంటే కూడా సేమ్ అదే టైంలో తీసుకుంటాను. మళ్ళీ ప్రత్యేకంగా అనేసి నేను వెళ్ళను. నాకెందుకో అనంతపురంలో అంత ఊరున్నా గాని నాకేం ఊర్లాగా అనిపించదు. ఊర్లాగా అనిపించదు మీన్స్ ఎందుకో నాకు ఆ ప్లేసు అంతగా తెలియదేమో ఇంకా అని అనిపించిద్ది. కానీ మా అమ్మ వాళ్ళ ఊరంటే పెరిగింది, తిరిగింది తక్కువైనా గాని సరే ఓకే. నాకిక్కడ ఓకే నడుస్తుంది, నాకు తెలుసు అని అనిపిస్తదనమాట. సో, నాకిక్కడ ఏంటంటే చాలా బాగా నచ్చుతాయి. డ్రెస్ మెటీరియల్స్ గానీ, కాస్ట్ కానీ, క్లాత్ క్వాలిటీ కానీ చాలా బావుంటది. సో, మీరెవరైనా మంగళగిరిలో ఉంటే ఈ షాప్‌కి విజిట్ చేయండి. చాలా బావుంటది. ఇప్పుడైతే యాక్చువల్లీ జస్ట్ నేను వేసుకోవడానికనే, నా కోసమని షాప్ చేసుకుంటున్నాను. ఒకటేసారి 4, 5 డ్రెస్సులు తీసుకున్నామనుకోండి, మనకింకా ఒక 3, 4 నేనైతే 3, 4 సంవత్సరాలు వాడేసుకుంటాను. అవేనా అని కాదు. అంటే ఎక్కువ ఎక్కువ పెట్టి కొనలేను నేను. కొనలేను అనంటే కొనను నేను. ఒకప్పుడు బానే కొన్నాను. కానీ ఇప్పుడు చూసుకుంటాను. ఎన్నాళ్ళు వాడతాము, ఎన్నేళ్ళు వాడతాము అనేసి. ఈ క్లాత్ కూడా నాకు వీడియోలో ఆఫ్‌లైన్‌లో ఓకే. ఆఫ్ కెమెరాలో నాకెట్లా అంటే ఓకే. అంతా అనిపించలేదు. కానీ కెమెరాలో తర్వాత వీడియో నేను చూసుకునేటప్పుడు భలే అనిపించింది. అరే! ఇది బావుంది కదా! ఇదెందుకు వద్దనుకున్నాను అనేసి అనుకున్నా. కాకపోతే కొంచెం మరీ పేల్ కలర్‌లాగా అనిపించింది అక్కడ చూసినప్పుడు. ఫోటోస్‌కి, వీడియో షూట్స్‌కి మాత్రం కత్తిలాగా ఉండిద్ది అనిపించింది అసలకి. మీరెవరైనా ఇలాంటి కలర్స్ తీసుకున్నప్పుడు ఫోటోషూట్ కోసమైతే ఒక ఫోటో అన్నా దిగుతాం అనుకున్న రోజు ఇది పక్కా యేసుకెళ్ళండి. గ్యారంటీగా మీరే అసలకి ఇంగ తిరుగుండదనమాట. అంత బావుండిద్ది. ఇది గూడా బావుంది. ఇది బయట బావుంది. కెమెరాకొచ్చేటప్పటికి లైట్ అయినట్టు అనిపించిందనమాట. సో, వేరియేషన్స్ అలా ఉన్నాయి. కొన్ని కొన్ని మరకలుంటే అవి చెప్పాను. ఇక్కడ మరకలున్నాయంటే, "అమ్మ అది కటింగ్‌లో పోతది గదా! మీకెందుకొస్తది అట్లాగా రాదు కదా!" అనేసి చెప్పారు. ఓకే. అంటే మనం రేజ్ చేయాలి కదా! ఒకసారి చూపిచ్చండి అని చూపిచ్చాలి. ఫస్ట్ మన కంటి ముందుంటే మనం అది అడగాలి. ఇవన్నీ ఉంటాయి కదా! సో, అడగకుండా మనం తక్కువ పెట్టామా ఎక్కువ మనకదే ఎక్కువ. వాళ్ళకది తక్కువ కావచ్చు. మనకదే ఎక్కువ. వాళ్ళకి అదేమీ తక్కువ కాదు. ఎక్కువే. అందుకే కాబట్టి ఎక్కువ కాబట్టి దాన్ని గూడా వాళ్ళు షాప్‌లో పెట్టారు. అవునా కాదా? ఇంకా ఇది లక్నో వర్క్ డ్రెస్ మెటీరియల్ అంట.
ఎంత బావుందో తెలుసా! ఎంత వెయిట్ ఉందో. నాకది అసలకి ఎంత ఇష్టమో ఇది ఒక్క డ్రెస్ అన్నా ఉంచుకోవాలి అనుకున్నాను. సో, ఫస్ట్ ఆలోచించాను. ఎవరికన్నా పెట్టుబడి కింద పెడదామా అనేసి. అంత హెవీ మెటీరియల్ ఏసుకునే వాళ్ళు, హ్యాండిల్ చేసేవాళ్ళు లేరులే అనుకున్నా. మా పాప మాత్రం "అమ్మ చాలా బాగుంది. నువ్వే ఉంచుకో. దీపావళికి అట్లాగా ఏసుకో" అని చెప్పేసనింది. ఇంక వేరే కలర్స్ చూసాను కానీ నాకంత అనిపిచ్చలేదు. ఇంకా అలా సాగిందనమాట నా షాపింగు. ఇంతకీ నేనేం తీసుకున్నాను, ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కుదిరితే ఇదే వీడియోలో అప్లోడ్ చేస్తా. లేదంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది. సో, అదనమాట. చిన్న షాపింగు. అంటే నిజంగా చెప్తున్నాను గదా! నేను కాదు వీడియో తీసేది మా పాప. సో, ప్రతీదీ ఎలా షూట్ చేయాలి అనేది తను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. నాకైతే నిజంగా చచ్చేంత భయమండి. అందుకే ఒక వీడియోలో చెప్పాను. ఇంకా కంప్లీట్‌గా మారని చంద్రముఖిని నేను అనేసి. అంటే చాలామంది యూట్యూబర్స్‌ని చూస్తా ఉంటాను కదా! కెమెరా పట్టుకొని అన్నం తింటారు, కెమెరా పట్టుకొని పిల్లలతో మాట్లాడతారు, కెమెరా పట్టుకొని వాళ్ళ వాళ్ళ డైలీ వర్క్స్ చేసుకుంటారు. ప్రతీదీ అదేంటో ఏడ్చే సీన్‌కి కూడా కెమెరా ఆన్ చేసుకునే వాళ్ళని చూసాను నేను. ఏంది దీనికి కూడా కెమెరా ఆన్ చేసుకొని ఏడుస్తారా అనిపిచ్చిద్ది. నవ్వేటప్పుడు గూడా అంతే. అంత సడెన్‌గా అసలకంత స్పాంటేనియస్‌గా ఎలా వాళ్ళు కెమెరా ఆన్ చేస్తారనేది నాకు అర్థం కాలా. ఇంకా ఇది జిమ్మిచూ డ్రెస్ మెటీరియల్ అంట. చాలా బావుందండి. కాకపోతే నేనేం ఆలోచించానంటే ఒకవేళ మనం దేనికన్నా గబక్కన పట్టుకుందనుకోండి, మా ఇంట్లో ఏందంటే మా ఫిలిక్స్ మా డాగీ ఉంది గదా! అది మీద ఎక్కేస్తుంది. సో, వాడి గోళ్ళు పడినియి అంటే ఇంకంతే అయిపాయ. రచ్చ రచ్చ అయిపోయిద్ది. ఇంక డ్రెస్ దేనికి పనికి రాకుండా పోయిద్ది. నాకు ఆ డ్రెస్ చూడంగానే ఫస్ట్ వాడే గుర్తొచ్చాడు. వామ్మో! వీడు గనక వాడి గోళ్ళు పెట్టి లేదంటే పళ్ళు పట్టుకున్నాడంటే అంతే పర్రం చినిగిపోయిద్ది అనుకున్నాను. అనవసరంగా బాధపడాల్సొచ్చింది. అయ్యో! డ్రెస్ పోయింది అనేసి అనుకున్నా. కానీ నిజంగా అయితే బావుంది. నైట్ టైమ్ పార్టీస్‌కైతే జిమ్మిచూ డ్రెస్ మెటీరియల్స్ చాలా 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 బావుంటాయి. రీజనబుల్ కాస్ట్ ఉన్నది. ఇంకిక్కడేంటంటే మంగళగిరి కాటన్ చూపించమన్నాను. నా దగ్గర కొన్ని నేను ఆకృతిలో తీసుకున్నా. వాటిలకి చూస్తే చున్నీ ఏంటంటే ఇది జార్జెట్టో షిఫాన్‌దో ఇచ్చాడండి. నాకు నచ్చల. కాటన్ డ్రెసెస్‌కి నాకు ఆ టైప్ ఆఫ్ చున్నీలెందుకో అంత తొందరగా ఇష్టపడను. కాటన్ లాగానే ఉండాలి. సో, ఆ వాటిలో తీసుకున్న వాటిలో గూడా ఒకటి మిక్స్‌డ్ కాటన్ ఉంది. తర్వాత వాష్ చేసినాక అబ్బా! అని చాలా బాధేసింది. సో, చూస్తా మనం నేనైతే అలా తీసుకోను. నాకు ఎస్పెషల్లీ పర్సనల్‌గా కాటనే ఇష్టం. ఎందుకంటే అఫీషియల్‌గా ఉంటాయి. అండ్ వాడంగా థిక్‌గా కూడా అయితాయి. అండ్ బ్రీతబుల్ ఉంటది బాడీకి. సో, ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఒక కాటన్‌లోనే దొరుకుతాయి. ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిద్దంటే మనం ఐరన్ చేసి పెట్టాలి, ఐరన్ చేసుకోవాలి, గంజి పెట్టాలి అనే వాటిల్లో ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న ఇక్కడ ఆహ్ మల్మల్ కాటనో ఏదో కాటన్ చెప్పారండి. ఆ కాటన్‌కి అవేమి అవసరం లేదు. జస్ట్ నార్మల్ డ్రెస్ ఎలా వాష్ చేసి ఐరన్ చేసుకుంటామో అలా చేస్తే సరిపోయిద్దండి అని అన్నారు. ఇంక ఈ డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది. మా అమ్మాయి కోసం తీస్తుంటే అమ్మ వద్దు అంది. తీసుకోవే బావుంది. నీకిష్టమైన బ్లాక్ కలరేగా అన్నా గాని, అహా! వద్దు నాకెందుకో నచ్చలేదు అని అంది. ఇది సేమ్ వాళ్ళ పెద్దమ్మ లాంటిది. తర్వాత తెలిసింది. ఏంటంటే మా అక్క కూడా అంతే. అదేసుకున్న డ్రెస్ ఇంకొకళ్ళు ఎవరన్నా అలా ఆళ్ళ ఆఫీస్‌లో యేసుకున్న, ఆళ్ళ ఇంటి దగ్గర యేసుకున్న అస్సలకి నచ్చుకోదు మా అక్క. అదేందో షాపోడు మనొక్కడి కోసమే తయారు జేస్తాడా? అందరి కోసం తయారు జేస్తారు కదా! ఎవరు యేసుకుంటే ఇప్పుడు మన పర్సనాలిటీని బట్టి మనకి లుక్కొచ్చిద్ది. వాళ్ళ పర్సనాలిటీని బట్టి వాళ్ళకి లుక్కొచ్చిద్ది. వాళ్ళని జూసి మనం ఎందుకేసుకోవద్దో అర్థం గాదు. ఇలాంటి డ్రెస్ అంటే యాజ్ కాదు గానీ, ఇదే మోడల్‌లో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్ రూమ్‌లో ఎవరో ఒక అమ్మాయి తనకి పడని అమ్మాయి యేసుకొనిందంట. సో, నాకొద్దమ్మా వద్దమ్మా అనింది. ఇదెక్కడ గోల్డ్‌రా స్వామి అనుకున్నాను. ఏమోనండి నేను వేసుకున్న డ్రెస్ లాంటి డ్రెస్ ఎవరన్నా యేసుకొని కనిపిస్తే సేమ్ డ్రెస్ అని ఫీల్ అయితాను గానీ, ఛీ! వాళ్ళకుంది నాకొద్దు అనేసి అనుకునే మెంటాలిటీ నాకు లేదు. సో, ఎవరి మెంటాలిటీ వాళ్ళది కదా! ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్. మళ్ళీ